సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్ సింగ్, సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బెల్ డిఫెన్స్ కాంప్లెక్స్, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధికి సహకారం, పెండింగ్ నిధుల విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమీక్షకు హాజరయ్యారు. ఇక రాత్రి 9 గంటలకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశం జరగనుంది. అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన చంద్రబాబు పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, జల్ జీవన్ మిషన్ పై చర్చించారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను సిఆర్ పాటిల్ కు సమర్పించారు. త్వరలో డిపిఆర్ అందజేస్తామని, అనుమతులు మంజూరు చేయాలని కోరారు సీఎం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు గంట పాటు సమావేశమయ్యారు. 20 లక్ష దళిత, గిరిజన కుటుంబాలకు ఉచితంగా అందించే పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకంపై చర్చించారు. రూఫ్ టాప్ సోలార్లో కేటాయింపునకు సహకరించాలని కోరారు. వెనుకబడిన వర్గాలకు కూడా సబ్సిడీతో సోలార్ సౌకర్యం కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 10,000 సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు సీఎం. సో ఏమేం ప్రపోజల్స్ పెట్టారు కేంద్ర మంత్రుల ముందు? వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 6 కేంద్ర మంత్రుల్ని కలిశారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి సహకారం, అలాగే పెండింగ్ అంశాలపైన, ప్రాజెక్టులకు సంబంధించి అనేక విజ్ఞాపనల్ని ఆయా మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న మంత్రులకు అందజేస్తున్నారు. ప్రధానంగా మొదట ఈరోజు ఉదయం 10 గంటలకే ప్రహ్లాద్ జోషి, ఆ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ తర్వాత ఇటు సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రి, తదుపరి సాంకేతిక ముఖ్యంగా ఎర్త్ అండ్ సైన్స్ మినిస్ట్రీ జితేంద్ర సింగ్, ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం జరుగుతోంది. ప్రధానంగా మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న పెండింగ్ అంశాలకు సంబంధించి విజ్ఞాపనలను సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులకు అందజేయడం జరిగింది. ఇటు సిఆర్ పాటిల్తో ప్రధానంగా పోలవరం బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ఇటు చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ అంశానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్ర మంత్రికి అందజేయడం జరిగింది. ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి నీటిని అందించేందుకు గాను ఇటు పోలవరంలో ఉన్న నీరు, మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో వృధాగా సముద్రంలో కలిసిపోయే మిగులు జలాల్ని ఇటు పోలవరం బనకచర్ల అనుసంధానం ద్వారా ఇటు రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకి మళ్లించి అక్కడ భూభాగాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ని, నదుల అనుసంధానం ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ అభ్యంతరం చెప్తున్నప్పటికీ మేము వృధాగా పోయే నీటినే వాడుకుంటున్నామని చెప్పి కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు అందజేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశంపైనే ఇటు ఆర్థిక మంత్రికి కూడా ఇప్పటికే ముందస్తు ప్రతిపాదనలు, ఇంకా డిపిఆర్ సిద్ధం కాలేదు, డిపిఆర్ని త్వరలో అందజేస్తా ఉన్నారు. సో దీనికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని కేంద్రం ఆర్థిక శాఖ ఇవ్వాలి అన్న అంశాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అందజేయడం జరిగింది. అలాగే ఇటు ప్రహ్లాద్ జోషితో సోలార్ ప్యానెల్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ కుటుంబాలకి పీఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ అందించడం ద్వారా వాళ్ళకి కరెంట్ బిల్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీలో ఒక రాష్ట్రం ముఖ్యంగా ఒక దిశానిర్దేశంగా ఉంటుంది దేశానికన్న అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటు ప్రహ్లాద్ జోషికి అందజేశారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి సంబంధించి అభినందనలు తెలుపుతూ రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించి సెక్టార్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మౌలిక సదుపాయాలు, అలాగే ఏరోస్పేస్, అలాగే ఇటు అనేక ముఖ్యంగా ఎయిర్ బేస్లకు సంబంధించి ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించిన వ్యవహారాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చించడం జరిగింది. అలాగే జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ ఎర్త్ మినిస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా ఏరోస్పేస్లో ఏపీకి ఉన్న అవకాశాలు, విదేశీ పెట్టుబడులు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన జితేంద్ర సింగ్తో చర్చించారు. అలాగే ప్రస్తుతం అమిత్ షాతో ప్రధానంగా నూతన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన అమలు, అలాగే వాటికి ఎదురవుతున్న సవాళ్లు, వీటన్నిటికి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా రివ్యూ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు కూడా ఈ ముఖ్యంగా నూతన క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించిన అంశాలపైన రివ్యూలో పాల్గొనడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన, అలాగే
ప్రస్తుతం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, వాటికి సంబంధించిన కేసులు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా అమిత్ షాకి బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఇక రాత్రి 9 గంటలకి కేంద్ర ఐటీ అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్ళి ఆయనతో భేటీ కాబోతున్నారు. కేంద్ర మంత్రి వచ్చి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి అలాగే ఐటీ, సెమీ కండక్టర్ ప్లాంట్స్ వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఈలోపు రాత్రి 7 గంటలకి చంద్రబాబు మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులకు ఇచ్చిన విజ్ఞాపనలు, వారి నుంచి వచ్చిన స్పందన, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా చంద్రబాబు మీడియాకు వివరించబోతున్నారు. అలాగే జగన్ నిన్న రాష్ట్ర ప్రభుత్వ పాలన అలాగే అప్పులు వీటన్నిటికి సంబంధించి మాట్లాడారు కాబట్టి జగన్కి చంద్రబాబు కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక రేపు కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. రేపు నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో ఆయన పాల్గొంటారు. రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సహా కీలక రంగాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ప్రధాని మొదట ప్రారంభోపన్యాసం చేస్తారు. అలాగే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో వారి అభిప్రాయాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన వారు కూడా మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.